సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. సో ఈరోజు వచ్చేసి ఒక ప్రైవేట్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. చెప్పిన కదా మీకు లాస్ట్ బ్లాగ్లో ఒక ఈవెంట్ ఉంది సండే రోజు వెళ్ళాలని. సో ఆ ఈవెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఈరోజు. ఆ ఈవెంట్ ఎవరిదో కాదు, బ్రైట్ ఆడియోస్ది. మీ అందరికీ తెలుసు అనుకుంటా, సౌండ్ ఫీల్లో ఉన్న వాళ్ళందరికీ. సో ఎలా ఉంటుంది ఏముంటుంది అనేది చూపిస్తాను మీకు. చలో లెట్స్ గో. సో గైస్, ఎంట్రీ అయితే ఇచ్చేసాం అన్నమాట. వచ్చేసాం కన్వెన్షన్కి. చూడండి, ఇదే మన ప్లేస్ ఈరోజు. సో గైస్, మనమైతే ఆన్ టైం వచ్చేసాం అన్నమాట. డెకరేషన్ చూడండి, డెకరేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంది. చూడండి మొత్తం. ఇది నెమిలి చూస్తున్నారు కదా, ఇది రియల్ నెమిలి ఉంది గైస్. డెకరేషన్ బ్యూటిఫుల్ ఉంది చాలా. అండ్ ఇక్కడ లైవ్ బ్యాండ్ ఉంది. ఇక్కడ లైవ్ బ్యాండ్ చెక్ చేస్తారు. ఇంకా మన సెటప్ ఇగో ఇక్కడ ఉంది. సో ఒకసారి కన్వెన్షన్ వ్యూ చూడండి గైస్ మొత్తం. ఇక్కడ లైవ్ బ్యాండ్ ఉందన్నమాట. లైవ్ బ్యాండ్ పక్కన స్టేజు అండ్ ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఇంకోటి ఈరోజు పార్టీలో బార్ కూడా ఉంది. ఇదో చూడండి, బార్ కూడా ఉందన్నమాట ఈరోజు. అండ్ ఈ బ్యాక్ సైడ్ మొత్తం డైనింగ్ ఏరియా ఉంది గైస్. మీకు సౌండ్ వస్తుందో లేదో తెలియదు, కానీ లైవ్ బ్యాండ్ చెక్ అవుతుంది కదా, దానివల్ల అర్థమవుతలేదు సౌండ్ వస్తుందో లేదో. సో గైస్, వన్ మోర్ థింగ్, మీకు చెప్పాను కదా ఈరోజు బ్రైట్ ఆడియోస్ దగ్గర వచ్చిన అని. సో ఈరోజు యాడ్ మార్క్ సౌండ్ వేశారు వాళ్ళు. సౌండ్ అయితే ఇది చాలా మంచిగా ఉంది గైస్. నేను ఇంతకుముందు కూడా చేసినాను ఈ సౌండ్ మీద. సో చూడండి, ఇగో ఇక్కడ ఒక స్పీకర్ ఉంది అండ్ ఇగో అక్కడ స్పీకర్ ఉంది. కానీ సౌండ్ మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటుంది గైస్ ఇది యాడ్ మార్క్. అండ్ హైదరాబాద్లో వీళ్ళ తప్ప వేరే తానే లేదనుకుంటా నాకు తెలిసి. సో సౌండ్ మాత్రం చాలా క్లియర్ ఉంటుంది గైస్ ఇది.
గైస్ నేనైతే ఇది రిసెప్షన్ అనుకున్నాను, కానీ ఇది శారీ ఫంక్షన్. ఇది శారీ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తారు చూడండి, అది బి గండిపేట్ల. నేను ఫస్ట్ రిసెప్షన్ అనుకున్నా కానీ ఇది నో థ్యాంక్ యూ, కానీ ఇది శారీ ఫంక్షన్ అన్నమాట. సో మీకు ఇప్పుడు లైవ్ బ్యాండ్ స్టార్ట్ అవబోతుంది, చూపిస్తాను చూడండి. సో గాయస్ ఇప్పుడే ఈవెంట్ అయితే అయిపోయింది, టైం చూశారు కదా 1:30 అవుతుంది టైం. సో రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో క్రౌడ్ అయితే ఏం ఆడలేదు ఈరోజు అంతా, జస్ట్ ఒక 40 minutes 50 minutes ఆడారు అంతే. సో అందుకని వీడియో తీయలే, ప్లస్ కాపీరైట్ పడుతుంది అన్నమాట మన సాంగ్స్తో, అందుకని వీడియో అయితే తీయలే. ఇలా ఉంటుంది మాది డీజే జర్నీ. ఇంటికైతే వెళ్తున్నాం అన్నమాట రిటర్న్. ఇగో వెహికల్ దగ్గర వచ్చిన నేను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. మెయిన్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.